ఈరోజు పునరుత్థాన దినం అంటే ఈస్టర్ పండుగ జరుపుకుంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించి ఈరోజు మూడవ రోజు తిరిగి లేచిండు. అయితే ఈరోజు మనము పొద్దున నలుగురు బాప్తిసం తీసుకున్నామని చూసాం కదా. అది నిజంగా సంతోషకరమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనము 28వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన మరణించి తిరిగి లేచినట్టు ఉంటుంది. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి అంటే ఆయన శిష్యులకు చెప్పిన ఒక వాగ్దానము, ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అష్యూరెన్స్ అంటే నేనున్నాను మీకు అని చెప్పేటువంటి ఏం చెప్తారంటే ఆయన చెప్పిన ఆయన మరణం నుంచి తిరిగి లేచిన ఆయన చెప్పిన ఫస్ట్ మాట ఇదే. మీరు ఆ మాట అక్కడ చూడండి 19వ వచనంలో, ఇదే 28-19లో. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చు. ఏం చెప్తున్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన దానికి సార్థకత ఎప్పుడుంటుందంటే ఆయన నామంలో బాప్తిసం తీసుకున్నప్పుడే ఆయన మరణించి తిరిగి లేచిన దానికి ఒక అర్థం అనేది ఉంటది. అంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కోసం మరణించి తిరిగి లేచినాడని నమ్మితేనే మనం బాప్తిసం తీసుకుంటాం. అర్థమవుతుందా? ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం అని మనం తెలుసుకుంటాం.